హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజు వ్లాగ్స్. ఈరోజు మేమైతే గోంగూర మెత్తల కర్రీ కోసం అయితే మెత్తల్ని క్లీన్ చేసుకొని వాటినైతే వేడి నీళ్ళలో మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎందులోనైతే మేము కర్రీ వండుతున్నామో అది పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మేము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలను అయితే వేపుకుంటున్నాము. అవి మంచిగా వేగితే వాటి స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. మంచిగా వేపుకొని వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఎందుకు ఇలా సపరేట్గా గిన్నెలోకి తీసుకుంటున్నాము అంటే అవి కర్రీ వండేటప్పుడు అవి ఎందులోనే ఉంటే మనం తిప్పుతాం అప్పుడు మొత్తం ఇరిగిపోతాయి. అందుకని వాటిని సెపరేట్గా తీసి పెట్టుకున్నాం. ఈ విధంగా మెత్తలు మొత్తాన్ని సెపరేట్గా తీసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనికైతే ఉప్పు, కారం, పసుపు కూడా మేము యాడ్ చేసుకున్నాం. దానికి ముందే మేము గోంగూర ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకొని దాన్ని అయితే ఉడికించుకున్నాం. ఎందుకంటే గోంగూర బాగా పులుపుగా ఉంటే కర్రీ అంతా తినబుద్ధి కాదు. ముందే ఉడకబెట్టుకొని వాటిలో ఉన్న నీరంతా ఊరిపోయిన తర్వాత వాటిని అయితే మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని అవి ఉల్లిపాయ ముక్కలకి పచ్చిమిరపకాయ ముక్కలకి అయితే బాగా పట్టేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని అవి పట్టిన తర్వాత సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా ఉల్లిపాయ ముక్క మెత్తబడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తల్ని వేపుకున్నాం కదా, వాటిని అయితే కూరలో యాడ్ చేసుకున్నాము. అలానే గోంగూర కూడా ఉడకబెట్టుకున్నది కదా, అది కూడా యాడ్ చేసుకొని కర్రీ మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మేము లాస్ట్ వరకు తీయడం మర్చిపోయాము. మీరు ఎవరైనా ఈ కాంబినేషన్లో ఇప్పటి వరకు కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూరలోకి ఏమేసినా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.